హలో అండి. పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో మనం అలా కట్ చేయాలి అంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఇదిగోండి, క్లాత్ని అయితే ఇలాగా 4 మడతలు వేసుకొని ఆపోజిట్ వైపు పెట్టుకొని క్లోజ్ అనేది మన వైపుకు ఉండేటట్టు మడతలు అనేటివి అటు పక్కకు ఉండే విధంగా పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ మీరు హెమ్మింగ్ చేసే పని అయితే 1 ఇంచ్ అయితే తీసుకోండి. మడిచి కుట్టే పని అయినా లేకపోతే పైపింగ్ చేసే పని అయినా ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత హ్యాండ్ని ఈ విధంగా ఉల్టా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీరు గీసుకున్న కాడి నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్ చంక కింద కూడా ఇదే విధంగా ఇలా తీసుకోవాలి. సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగే ఖర్చులతో కూడా కలుపుకొని తీసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి. 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ ఇలా మార్క్ చేసుకొని ఇలా సింపుల్గా ఇలా అయితే కరువు తీసేసుకున్నారంటే హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా హ్యాండ్ అనేది మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక 2 పీసుల వరకే ఇలా తీసుకొని లో కటింగ్ ఒక 2 ఇంచులు ఇట్లా వదిలేసుకొని ఇలా నైస్గా షేప్ అయితే ఇచ్చుకోండి. లో కటింగ్ అనమాట. ఒక 1/2 ఇంచ్ కంపల్సరీ తీయాల్సి వస్తుంది, లేదంటే గోడలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే మనము పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే ఎవరికైనా కూడా నీట్గా వస్తుంది. ఓకేనా? అర్థమైందా? నచ్చితే లైక్ చేయండి.